ప్రకాశం జిల్లా పాకాల బీచ్లో ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తుంది. ఏపీ పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగంగా నెల 14-15 తేదీల్లో ప్రోగ్రాం నిర్వహించనున్నారు. పర్యాటక శాఖ, మారిటైమ్ బోర్డు సంయుక్తంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. బీచ్ ఫెస్టివల్ కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, ప్రస్తుత పరిస్థితులపై పర్యాటకులతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో పర్యాటకం అనేది అభివృద్ధి చేస్తున్న తరుణంలో నేడు ప్రకాశం జిల్లా పాకల్లో దీనిలో భాగంగానే పాకల్లో 14-15 తేదీలో బీచ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి మానిటరింగ్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ సత్య, అలాగే పర్యాటక చైర్మన్గా ఉన్న నోకసాని బాలాజీ, అలాగే జిల్లా మంత్రులు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అనేది గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తే మనం ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇక్కడ ఈ 14-15 తేదీల్లో జరిగే ఈ బీచ్ ఫెస్టివల్కి 50,000 దగ్గర నుండి 1,00,000 వరకు జనాభా వచ్చే అవకాశాలు ఉండటం, అలాగే ప్రతి కుటుంబం అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బీచ్లో ఆడుకోవటానికి కానీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ ప్రముఖులతో సాంస్కృతిక కార్యక్రమాలు నెలకొల్పారు. అలాగే ఇక్కడ సమీపంలో ఉన్న స్పోర్ట్స్ కానీ, అలాగే పడవల్లో ప్రయాణం, అలాగే విమానయానం, అలాగే ఇక్కడ ఫుడ్ అంటే ఇప్పటి వరకు ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్ అనేది మెయింటైన్ చేయటం, అలాగే ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ సంబంధించి 50,000 దగ్గర నుండి 1,00,000 మంది జనాభా వరకు వచ్చే అవకాశం ఉండటంతో కలెక్టర్ రాజాబాబు, అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు అనేది జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి ఇక్కడ బీచ్ ఫెస్టివల్ గురించి వాళ్ళు ఏం చేస్తారనేది ఒకసారి కనుక్కుందాం. ఇప్పటివరకు పాకల బీచ్లో ఇప్పటివరకు ఇలాంటి పర్యాటకంగా అభివృద్ధి చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు 14-15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ పెట్టారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చూస్తున్నారు? నా పేరు రవికుమార్ అండి. మా ఊరు సింగరాయకొండ, మాది లోకలు. మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈ 14-15 తారీఖుల్లో చాలా సంబరాలతో బాగా చేస్తున్నారు. దానితోడు ఫుడ్ కూడా ఎక్కడా లేని విధంగా ఫుడ్డు మాకు ఇవ్వటం కూడా చాలా బాగుంది. అలాగే ఆటపాటలతోటి, సంస్కృత నృత్యాలతోటి చాలా ఆనందకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ ఫెస్టివల్ అయిన తర్వాత కూడా ఇది పర్యాటక అభివృద్ధి చెందే అవకాశం ఉందా పాకల బీచ్? ఖచ్చితంగా ఉందండి, చేస్తారు. కూటమి ప్రభుత్వం కూడా దీనికి మంచి కసరత్తు మీద చేయాలని అనుకుంటా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఏర్పాట్లు అనేది ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ ఎలాంటి మీరు చూశారు? ఇప్పటివరకు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఎలాంటి? మాకు మామూలుగా అయితే బీచ్ ఫెస్టివల్ అంటే వైజాగ్లో చూస్తాము. మనం ఎప్పుడైనా పోయింటే అంత దూరం పోవాలి. కానీ ఇక్కడ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామసర్ల సత్య గారు, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే పర్యాటక రంగానికి సంబంధించినటువంటి చైర్మన్ నోకసాని బాలాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాకలను మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే హెలిప్యాడ్ పెట్టారు. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ స్పోర్ట్స్ పెట్టారు. అలాగే భారతదేశంలో ప్రతి ఇక్కడ అంటే భారతదేశం మొత్తం మీద ఉండే ఫుడ్ ఫెస్టివల్ అనమాట. భారతదేశం నలుమూలలో ఉన్న అన్ని రకాల ఫుడ్ ఇక్కడ పెట్టారు. అలాగే సాయంత్రం వేళ చల్లటి గాలికి సముద్రం ఒడినటువంటి ఇక్కడ స్టేజ్ చేసి ఈ బీచ్ ఫెస్టివల్కి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు? మీరు ఏం గ్రహించారు? అంటే శనివారం సెకండ్ సాటర్డే, అలాగే ఆదివారం శివరాత్రి సందర్భం కాబట్టి శివరాత్రికి అందరూ వస్తారు. అలాగే శని ఆదివారాలు 2 రోజులు కలుపుకొని ఈ బీచ్ ఫెస్టివల్కి కుటుంబ సమేతంగా జిల్లా నలుమూల నుంచి వస్తారు. ఒక 50,000 నుంచి 70,000 పైన వస్తారని ఒక అంచనా. మీదే ఊరు? ఇక్కడ మీరు ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ గురించి ఇక్కడ చూడటానికి వచ్చారా ఏంటి? నేను మామూలుగా బీచ్ ఫెస్టివల్ అనేది అన్ని దిక్కులు చేస్తుంటారు, కానీ మన పాకాలు ఇంత భారీ ఎత్తున చేయడం అనేది ఇదే మొదటిసారి. కుటుంబ ప్రభుత్వం గారు వచ్చిన కాడి నుంచి ఇదే మొదటిసారి ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి అంచనా 1,00,000 మంది దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 3 కోట్లు పెట్టుబడి పెట్టి భారీ ఎత్తున చేద్దామని ప్రభుత్వం నిర్ణయించి మా ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇది ఒక మాకు తొలిమెట్టుగా అనేది మేము భావిస్తూ ఉన్నాము. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కాబట్టి ఇక అన్ని ఫుడ్ భారతదేశంలో నలుమూలకి వెళ్ళి మనమైతే ఫుడ్ టేస్ట్ చేయలేం కాబట్టి ఆ టేస్ట్ని మన దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో తొలిమెట్టు పడిందని మేము నమ్ముతున్నామండి. అంతే. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇక్కడ ఏర్పాట్లపై ఎలా అనిపిస్తుంది?
మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చేయాలని పాకల్ బీచ్ని అండ్ మన చుట్టుపక్కల ప్రాంతాలకి పాకల్ బీచ్ అనేది ఒక మూలాధారంగా ఉంది. ఇలాంటి ఈ బీచ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానిలో భాగంగానే పర్యాటక అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అనేది నెలకొల్పడం జరిగింది. ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ఇక్కడ మానిటరింగ్ అలాగే పర్యాటకం ఈ ఇరువురి సారథ్యంలో ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ బీచ్ ఫెస్టివల్ రన్నింగ్ అవుతుందని, ఇక్కడ గతం ఎన్నడూ వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవటం అనేది ఇక్కడ ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రకాశం జిల్లా.